ఇక మళ్ళీ మనం ఈ క్లాస్ని గమనిస్తే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ప్రిడామినెంట్ మ్యాటర్స్ ఏంటంటే రేపు పొద్దున ఎగ్జామ్లో దిగేవి ఇవే. అది ఏ స్థాయి ఎగ్జామ్ అయినా, సెంట్రలే కానీ స్టేటే కానీ ఏమైనా కూడా మనకి ఇలాంటివి కనబడతాయి. వీటిని ఎస్పెషల్గా మనం జాగ్రఫికల్ లొకేషన్ పర్స్పెక్టివ్లో చూడొచ్చు. ఓకేనా? ఎస్, జాగ్రఫికల్ లొకేషన్స్. సో ఈ టాపిక్ వచ్చేసి ద థింగ్ ఈజ్ ఓన్లీ కోల్ మైన్స్. అంటే కోల్ మైన్స్, ఏ కోల్ మైన్ ఏ రాష్ట్రంలో ఏ ప్లేస్లో అది ఎలాంటి కైండ్ ఆఫ్ క్రైటీరియాలో జనరేట్ అయిందని మనం మాట్లాడుకుంటాం. ఒకసారి దీన్ని మాట్లాడే ముందు మనం భారతదేశంలో ఒక పీఠభూమి, దాని పేరు చోటా నాగ్పూర్ ప్లేట్యూ అని ఉంటుంది. ఆ చోటా నాగ్పూర్ ప్లేట్యూ స్ట్రక్చర్ని మేము ముందుకు తీసుకొస్తాం. ఓకే, సో ఈ స్ట్రక్చర్ని మనం థరోలీగా అబ్జర్వ్ చేస్తే, సో చూడండి ఈ స్ట్రక్చర్ పేరేంటి మనకి, చోటా నాగపూర్ పీఠభూమి. ఓకే, ద ప్లేట్యూ ఆఫ్ చోటా నాగ్పూర్. ఇది మనకి ఎలా సెగ్రిగేట్ అయిందంటే చూస్తే దిస్ ప్లేట్యూ ఈజ్ లొకేటెడ్ ఇన్ జార్ఖండ్, ఒడిషా, బీహార్ అండ్ వెస్ట్ బెంగాల్. ఈ అన్ని పార్ట్స్లో ఇది మనకి మర్జ్ అవుతుంది. సో చోటా నాగ్పూర్ ప్లేట్యూ దీన్ని ఎగ్జాక్ట్గా 2 పార్ట్స్గా సెగ్రిగేట్ చేసే రివర్ పేరు ఏంటంటే దామోదర్ రివర్. రివర్ పేరేంటి? దామోదర్ రివర్. ఎస్, ఈ దామోదర్కి ఉత్తరం సైడ్లో చూసుకుంటే మనకి హజారీబాగ్ అనే డిస్ట్రిక్ట్ ఉంటుంది. ఈ డిస్ట్రిక్ట్ పేరు మీదనే దీనికి హజారీబాగ్ పీఠభూమి ఆర్ హజారీబాగ్ ప్లేట్యూ అని వచ్చింది. ఈ పక్కన మనకి ఇంకో డిస్ట్రిక్ట్ ఉంటుంది, దాని పేరు కోడెర్మా. సో దట్స్ వై ద నేమ్ ఈజ్ కమింగ్ యాజ్ కోడెర్మా ప్లేట్యూ. ఓకే, సో కింద పార్ట్లో చూసుకుంటే ఈ ఏరియాలో మొత్తం మనకి పలమావు డిస్ట్రిక్ట్ కనబడుతుంది కాబట్టి ఈ ఏరియా మొత్తాన్ని మనం పలమావు ప్లేట్యూ అని పిలుచుకోవడం జరిగింది. ఇక కింద చూస్తే మనకి ఒడిషా కనబడుతుంది. ఈ ఒడిషాలో మనకు కనబడే కొండల్ని మనం ఏమంటామంటే, సో దీస్ ఆర్ గర్జాట్ హిల్స్. సో గర్జాట్ కొండలని పిలవడం జరుగుతుంది. మనకి ఇదే పార్ట్లో ఇంకొన్ని కొండలు కూడా కనబడతాయి. ఈ కొండలు మనం ఏమంటామంటే రాజ్ మహల్ కొండలు. సో ఏమంటాం, ద హిల్స్ ఆఫ్ రాజ్ మహల్ ఆర్ లొకేటెడ్ ఇన్ జార్ఖండ్. ఇదంతా కూడా మనకి జార్ఖండే. మనం ముందు నుంచి ఒక మాట మాట్లాడుకుందాం. ఏంటి అంటే అది గంగా రివర్ దగ్గరే కానీ, బ్రహ్మపుత్ర రివర్ దగ్గరే కానీ, లేదా ఆ బ్రహ్మపుత్ర రివర్కి సంబంధించిన లైక్ కోపిలి రివర్ కానీ, బరాక్ రివర్ కానీ, సో ఇదే విధంగా ఇండస్ పార్ట్లో మనం చూసుకుంటే మనకి ఆంధ్రప్రదేశ్ దొరికేది చాలా తక్కువనే, ఆంధ్రప్రదేశ్ బొగ్గు. కానీ అది మనకి జమ్మూ కాశ్మీర్ దొరుకుతుందని మనం మాట్లాడుకుందాం. సో చూస్తే ఇండియాలో అబండెంట్గా చాలా సమృద్ధిగా మనకు దొరికేది ఏమైనా ఉందంటే బిట్యుమినస్ అని మనం మాట్లాడుకుందాం. అవునా కదా? సో ఇదే కాంటెక్స్ట్లో ఈ దామోదర్ నది చుట్టుపక్కల మనకి చాలా వరకు ఇనుము ఉక్కు కర్మాగారాలు, ఇంగ్లీష్లో అయితే ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీస్ మనకు చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ బొకారో, దుర్గాపూర్, ఇవన్నీ మనకి అక్కడ సంబంధించినాయి కదా. ఇంకా మనం ఛత్తీస్గఢ్కి వస్తే బిలాయి ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ గురించి మనం మాట్లాడుకుంటాం. సో ఈ స్టీల్ ఇండస్ట్రీకి ఈ కోల్ అనేది ఒక మెటలర్జికల్ ప్రాపర్టీ కింద మనకి యూజ్ అవుతుంది. ఎందుకు సార్, ఎలా సార్ అంటే ఈ ఐరన్ని దాన్ని స్మెల్టింగ్ ప్రాసెస్లో కానీ, దాని ఫ్లెక్సిబిలిటీలో కానీ, దానికి సంబంధించిన ఎనీ అదర్ కైండ్ ఆఫ్ ఇష్యూలో మనం మెటలర్జికల్ ప్రాపర్టీ కింద కొంచెం బొగ్గును మనం వాడుకోవడం జరుగుతుంది. ఓకేనా? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ చూస్తే చాలా హార్డెస్ట్ ప్యూర్ బ్లాక్ అండ్ ఇట్ గివ్స్ బ్లూ ఫైర్ అని మనం మాట్లాడుకున్నాం ఆంధ్రప్రదేశ్ గురించి. అండ్ దాని కార్బన్ పర్సెంటేజ్ 90% వరకు మనకు ఉంటుంది, మాయిశ్చర్ చాలా తక్కువ ఉంటుంది మాట్లాడుకుందాం. అదే బిట్యుమిన్ చూసుకుంటే మోడరేట్ కార్బన్ అని, మోడరేట్ మాయిశ్చర్ అని, చాలా లైట్గా సల్ఫర్ ఉంటుంది. అండ్ ఇది మనకి మెటలర్జికల్ ప్రాపర్టీలో కానీ, థర్మల్ హీటింగ్లో కానీ చాలా ఇంపార్టెంట్ మాట్లాడుకుందాం. ఇక లిగ్నైట్ చాలా లో క్వాలిటీ బొగ్గు, 80% రిజర్వ్స్ ఆర్ ఓన్లీ లొకేటెడ్ ఇన్ తమిళనాడు, ద డిస్ట్రిక్ట్ నేమ్ ఇస్ నైవేలి అని మాట్లాడుకుందాం. సో అదేవిధంగా మరి ఈ సిచ్యువేషన్లో మనకు దొరికే బొగ్గు ఏంటి, ఈ చోటా నాగ్పూర్ దగ్గర దొరికే బొగ్గు వచ్చేసి కూడా మనకి బిట్యుమినసే. సో ఈ ఏరియా చుట్టూ మనకి చాలా వరకు కోల్ మైన్స్ ఉన్నాయి. అత్యంత పెద్ద కోల్ మైన్ మనకి ఎక్కడ ఉంది అంటే ఆ డిస్ట్రిక్ట్ పేరు ధన్బాద్. ఈ ధన్బాద్ డిస్ట్రిక్ట్లో మనకు కనబడే ఒక పెద్ద కోల్ మైన్ ఉందండి, దాని పేరే ఝరియా. ఏం పేరండి? ఝరియా. ఈ ఝరియా కోల్ మైన్ మనకి ధన్బాద్లో ఉంది. ఈ ధన్బాద్కి ఉన్న ఇంకొక నిక్నేమ్ ఏంటంటే ఇట్ ఈస్ ఎ కోల్ సిటీ ఆఫ్ ఇండియా. అర్థమైందా? కోల్ సిటీ రాజధాని మందిని పిలవడం జరుగుతుంది. ఇక ఇది వెళ్తూ వెళ్తూ ఈ పక్కన మనకి ఇంకొక స్టేట్ ఉంటుంది, ఆ స్టేట్ పేరేంటి? వెస్ట్ బెంగాల్. ఈ వెస్ట్ బెంగాల్లో మనకి ఒక ఫేమస్ మైన్ కనబడుతుందండి, దాని పేరే రాణిగంజ్. సో ఈ పాటికే మీ అందరికి అర్థమైపోతుంది కదా, బాలీవుడ్లో అక్షయ్ కుమార్ ఒక మూవీ వచ్చింది రాణిగంజ్ అని. సో ఈ రాణిగంజ్ కూడా మనకి దామోదర్ నది. వీటన్నిటిని ఇప్పటి వరకు 2 తెలుగు రాష్ట్రాలు కాదు, ఇండియాలోనే ఎవరు చూపెట్టిన ప్రయోగం నేను మీకు రియల్ టైంలో చూపెడతా. ఓకేనా? ఆ బాధ్యత నాది. ఫస్ట్ వినండి కాన్సెప్ట్ వినండి. ఈ బ్లూ ప్రింట్ని ఇలానే డ్రా చేసుకోండి మీ నోట్స్లో. ఓకే,
సో ఈ రాణిగంజ్ పక్కనే మనకి ఇంకొక డిస్ట్రిక్ట్, ఆ డిస్ట్రిక్ట్ పేరు వచ్చేసి అసన్సోల్. దీని పక్కన ఇంకొక డిస్ట్రిక్ట్, ఆ డిస్ట్రిక్ట్ పేరు వచ్చేసి దుర్గాపూర్. వీటికి ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీస్కి ఈ రాణిగంజ్కి సంబంధించిన బొగ్గుని మనం వాడడం జరుగుతుంది. ఇది కాంటెక్స్ట్. సో అయితే ఈ కాంటెక్స్ట్లో మనం కొన్ని కోల్ మైన్స్ని అబ్జర్వ్ చేస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం జార్ఖండ్లో చూస్తే జరియా కోల్ మైన్ మాట్లాడుకున్నాం. లేదా ఇప్పటిదాకా జరియా ఇట్ ఇస్ లొకేటెడ్ ఇన్ ధన్బాద్ అని. మరి వెస్ట్ బెంగాల్లో చూసుకుంటే రాణిగంజ్, ఇది చాలా 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 ఓల్డెస్ట్. ఇంకా చెప్పాలంటే మన దేశంలో కోల్ స్టార్ట్ అయిందే ఇక్కడితోటి. దిస్ ఇస్ ద మదర్ హోమ్ ఆఫ్ ది కోల్ ప్రొడక్షన్ అండ్ కోల్ ఫౌండింగ్స్ ఇన్ ఇండియా అని మనం దీన్ని మాట్లాడుకుంటాం. నెక్స్ట్ ఛత్తీస్గఢ్ చూసుకుంటే కోర్బా డిస్ట్రిక్ట్. చెప్పండి, ఛత్తీస్గఢ్ పేరేంటే మీకు అందరు గుర్తురావాల్సిన కొన్ని రివర్స్. మెయిన్లీ రివర్గా మనం మాట్లాడుకుంటే ఏంటి, హస్డో అనే రివర్ మనకు తెలుసు కదా, హస్డో. సో ఇదే విధంగా మనకి మహానది, అదే ఇంగ్లీష్లో అయితే గ్రేట్ రివర్. ఈ మహానది కూడా మనకి ఛత్తీస్గఢ్ ప్లస్ ఒడిషా ఈ రెండు స్టేట్ల మనకి ఫామ్ అవుతుంది కదా. సో కోర్బా కూడా ఆ నది ఒడ్డున మనకు దొరికింది. సో దిస్ ఇస్ ద థర్డ్ లార్జెస్ట్. సో ఇదే విధంగా మనం జైరాన్ చూసుకుంటే ఇట్ ఈస్ ద సెకండ్ లార్జెస్ట్ ఇన్ ఇండియా. సో మనం రాణిగంజ్ చూసుకుంటే ఇట్ ఈస్ ద ఓల్డెస్ట్ మైనింగ్ ఇన్ ఇండియా. సో ఇదే మనం కోర్బా చూసుకుంటే దిస్ ఇస్ ద థర్డ్ లార్జెస్ట్ రిజర్వ్స్ ఇన్ ఇండియా. మరి అదే సింగ్రౌలి, ఇక సింగ్రౌలి గురించి చెప్పాలంటే ఇది మనకు మధ్యప్రదేశ్ లొకేట్ అవుతుంది. ఈ సింగ్రౌలి వచ్చేసి, ఈ సింగ్రౌలో మనకు ఒక ఫేమస్ మైన్ ఉంటుంది, దాని పేరు వచ్చేసి జిన్గుర్దా. ఓకేనా, జిన్గుర్దా. ఈ జిన్గుర్దా స్పెషాలిటీ ఏంటంటే ఈ దేశంలోనే అత్యంత థిక్నెస్, చాలా మందంతో కూడిన ఒక బొగ్గుగని మనకు కనబడేది ఈ జిన్గుర్దాలోనే. సో ఇది చూసుకుంటే ఇట్ ఈస్ ఆ ఫోర్త్ లార్జెస్ట్. నెక్స్ట్ మనం చూసుకుంటే ఒడిషాలో తాల్చర్. ఇక ఒడిశా అనగానే మీకు అందరు గుర్తురావాల్సిన రివర్స్ ఏంటి, బైతరణి, బ్రాహ్మణి, తర్వాత ధర్మా రివర్, ఆ తర్వాత మహానది రివర్, ఇవన్నీ మనకు గుర్తొస్తాయి కదా. సో ఇక్కడ మనకి తాల్చర్ అనే డిస్ట్రిక్ట్లో మనకి తాల్చర్ మైన్స్ కనబడుతుంది. దిస్ ఇస్ ద ఫిఫ్త్ లార్జెస్ట్. సో ఇది చూసుకుంటే మనకి ఫిఫ్త్ లార్జెస్ట్ కనబడుతుంది. ఇక తెలంగాణ చూసుకుంటే మనకి సింగరేణి కాలరీస్ అని. ఈ సింగరేణి కాలరీస్ మనకి ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందంటే 1880s టైంలో ఎస్టాబ్లిష్ అయింది. ఇది ఒక సెక్టార్గా 1920లో మారింది. చూసుకుంటే ఇది ఒక జాయింట్ వెంచర్ కంపెనీ, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కింద, రెండింటి కింద ఇది మనకి పనిచేస్తుంది. సో ఇది ఎప్పుడు మనకి ఎస్టాబ్లిష్ అయింది, 1889లో. నెక్స్ట్ తమిళనాడు చూసుకుంటే నైవేలి లిగ్నైట్. 80% ఆఫ్ ది లిగ్నైట్ రిజర్వ్స్ ఆర్ ఓన్లీ లొకేటెడ్ ఇన్ వేర్, నైవేలి. ఓకే, నెక్స్ట్ ఇదే జార్ఖండ్లో చూసుకుంటే బొకారోలో కూడా మనకి కనబడుతుంది. ఇంకా ఒడిషాలో చూసుకుంటే మనకు ఒడిషాలో ఈ మహానది సంబంధించిన లైక్ తాల్చర్ కాదండి, ఇబి వ్యాలీ, ఇబ్ నది ఒడ్డున కూడా మనకు కనబడుతుంది. ఇదే మన మహారాష్ట్ర చూసుకుంటే వార్దే వ్యాలీలో కూడా మనకి కనబడుతుంది. అయితే ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సిన విషయాలు ఏమన్నా ఉన్నాయంటే మనకి ప్రొడక్షన్ వైజ్గా, సో చూడండి ఒకసారి, ప్రొడక్షన్ అంటే తెలుగులో ఉత్పత్తి పరంగా. ఓకే, నెక్స్ట్ ఇదే విధంగా రిజర్వ్స్ అంటే తెలుగులో నిల్వల పరంగా. వేటి పరంగా చూసుకున్నా టాప్ ప్లేస్లో ఉన్న స్టేట్స్ ఏమన్నా ఉన్నాయంటే 1 ఈజ్ జార్ఖండ్, సెకండ్ ఛత్తీస్గఢ్, ఒడిషా. సో ఎప్పుడు మనకి ఇవి మాత్రమే టాప్ లిస్ట్లో కనబడతాయి. అర్థమవుతుందా? సో వీటి దగ్గరే మనకి దాదాపుగా 70% ఆఫ్ ది మైన్స్ అన్నీ కూడా మనకి ఇక్కడే లొకేట్ అయ్యాయి. ఇప్పుడు ఇండివిజువల్గా మాట్లాడుకుందాం. అర్థమవుతుంది కదా, ఇండివిజువల్ ఒక్కొక్క దాన్ని మనం ఇండివిజువల్గా బ్రీఫ్గా డిస్కషన్ ఇద్దాం. సో ఈ స్టేట్ వచ్చేసి జార్ఖండ్. స్టేట్ పేరేంటి మనకి, జార్ఖండ్ స్టేట్. ఓకేనా, ఎస్. సో ఇప్పుడు వచ్చేసి మనం జార్ఖండ్ స్టేట్ని అబ్జర్వ్ చేస్తున్నాం. ఈ జార్ఖండ్ అంతా మనకి ఇదంతా ఏ రివర్ అండి, మనం చూసుకుంటే దామోదర్ రివర్ వద్ద ఇది మనకు కనబడుతుంది. ఒకసారి మీరు నాతో పాటు క్లారిటీగా చూడండి. ఇక్కడ మీకు జరియా అని ఒక ప్లేస్ కనబడుతుందా, జరియా. సో జరియా, ఈ జరియాని మనం ఏమన్నాం, ధన్బాద్ అన్నామా లేదా, ఎస్. సో చూసుకుంటే జార్ఖండ్ ఇన్ రిజర్వ్స్ వైజ్ ఇట్ ఈస్ ఇన్ ఫస్ట్ ప్లేస్. సో రిజర్వ్ నిల్వల పరంగా చూసుకుంటే జార్ఖండ్ ఫస్ట్ ప్లేస్, తర్వాత చూసుకుంటే మనకి లైక్ ఒడిషా, ఆ తర్వాత చూసుకుంటే మనకి ఛత్తీస్గఢ్, ఇలా మనకి కనబడుతుంది ఇండియాలో రిజర్వ్స్ వైజ్ చూసుకుంటే. ప్రొడక్షన్ చూసుకుంటే ఇది మనకి సెకండ్ ప్లేస్లో ఉంది. ఇదే ప్రొడక్షన్ చూసుకుంటే ఛత్తీస్గఢ్ ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది, తర్వాత జార్ఖండ్ ఉంటుంది, ఆ తర్వాత ఒడిషా మనకి ఇదేంటి ప్రొడక్షన్ వైజ్గా మనకు కనబడుతుంది. సో ఈ డేటా మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకేనా, నెక్స్ట్ మరి ఈ ప్లేస్ మనం వినంగానే మనందరికి గుర్తురావాల్సిన పేరెంట్ ఏంటంటే అది ఒకటి జరియా. మరి నెక్స్ట్ ఇక్కడ చూసుకోండి, మీకు బొకారో కనబడుతున్న డిస్ట్రిక్ట్ బొకారో. నెక్స్ట్
ఇదే ప్లేస్లో మనకి ఫేమస్ మైన్స్ ఏమైనా ఉన్నాయంటే అది వచ్చేసి కరణ్పూర్. ఈ కరణ్పూర్ మనకి నార్త్ కరణ్పూర్ అని, సౌత్ కరణ్పూర్ అని, ఈ 2 రకాలైన కరణ్పూర్లు మనకి ఇక్కడ కనబడుతున్నాయి. అండ్ వీటితో పాటు మనం చూసుకుంటే ఇక్కడ డాల్టన్ గంజ్. సో ఆ ఏరియా పేరేంటి మనకి డాల్టన్ గంజ్. ఈ డాల్టన్ గంజ్ మైన్స్ కూడా మనకి ఇదే జార్ఖండ్లో కనబడుతున్నాయి. అండ్ వీటితో పాటు ఇక్కడ గిరిద్ అనే ఒక డిస్ట్రిక్ట్ కనబడుతుందా? సో వెరీ రీసెంట్గా నేను నిన్నే ఒక టీ తాగడానికి వెళ్ళా. బాబు ఏ డిస్ట్రిక్ట్ నుంచి మీరు వచ్చారంటే సార్ జార్ఖండ్ సే గిరి డిస్ట్రిక్ట్ సే ఆయా అన్నారు. సో అంటే అతను జార్ఖండ్ నుంచి గిరి డిస్ట్రిక్ట్ నుంచి వచ్చారంట. సో చూడండి మీ చుట్టుపక్కల కూడా చాలామంది బీహార్ కానీ జార్ఖండ్ కానీ వస్తే కనీసం అడగండి వాళ్ళు ఏ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చారు. సో అలా అయినా మీకు గుర్తుండి సార్ ఇవన్నీ మాకు కొత్త పేర్లు కదా అంటే మీరు ఒక మ్యాప్ తీసుకోండి, ఇండియా మ్యాప్ లేదా ఇలా ఇండివిజువల్ మ్యాప్స్ తీసుకుని ప్రింట్అవుట్ తీసుకోండి. ఆ ప్రింట్అవుట్స్ మీద ఇలా ఐడెంటిఫై చేయండి. ఈ ఏరియా గిరిది, ఈ ఏరియా ఇది, ఈ ఏరియా ఇది, ఇలా ఐడెంటిఫై చేస్తేనే గుర్తుంటుంది. రేపు పొద్దున మీకు డైరెక్ట్ క్వశ్చన్ పడింది ఎలా అంటే డాల్టన్ గంజ్ కోల్ మైన్ ఏ రాష్ట్రంలో ఉంది? సింపుల్. ఏ రాష్ట్రంలో ఉంది? జార్ఖండ్. తెలిస్తేనే ఆన్సర్ చేస్తావు, తెలియకపోతే ఆ ఆన్సర్ పోయినట్లు. అర్థమైంది కదా? ఎస్. సో ఇలా చూసుకుంటే ఈ గిరిద్కి మనకున్న ఇంకొక పేరు ఏంటంటే కర్హర్ బారి. పేరేంటి? కర్హర్ బారి. కర్హర్ బారి. ఓకేనా? సో జరియా చూసుకుంటే వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ అండ్ చాలా అధిక మొత్తంలో బొగ్గు మనకు కనబడుతుంది. ఇది వచ్చేసి మనకి ఎక్కడుంది? ధన్బాద్ డిస్ట్రిక్ట్లో మనకి కనబడుతుంది. ఓకేనా? సో ఇది దీనికి సంబంధించిన ఇష్యూ. మరి ఇక్కడ ఈ రేంజ్ మొత్తాన్ని మనం ఏమంటామంటే పలమావు పీఠభూమి. ఏమంటున్నాం? పలమావు పీఠభూమి. ఈ పలమావు పీఠభూమిలో మనకి ఔరంగా అండ్ హుతారు ఈ రెండు కూడా మనకి ఇక్కడ లొకేట్ అయినాయి. చూడండి ఔరంగా, హుతారు, డాల్టన్ గంజ్ ఇవన్నీ కూడా మనకి లైక్ పలమావు పీఠభూమిలోనే మనకి కనబడుతున్న విషయం ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇది జార్ఖండ్కి సంబంధించిన ఇష్యూ. ఒకసారి మనం దీన్ని రియల్ టైంలో చూస్తే మనకి క్లారిటీ వస్తుంది. మీకోసం లైక్ 3Dలో చూపెట్టబోతున్నా. ఇదంతా ఇండియా. ఇప్పుడైతే మీకు అర్థమవుతుంది కదా? సో దిస్ ఆల్ ఇండియా. ఈ ఇండియా. సో చూడండి జార్ఖండ్ కనబడుతున్నా. ఇదే జార్ఖండ్లో ఇప్పుడు మీ అందరినీ ధన్బాద్కి తీసుకెళ్ళబోతున్నా. ఇది ధన్బాద్. అర్థమవుతుంది కదా? ఈ ధన్బాద్లో ఒకసారి క్లారిటీగా మీరు చూడండి, మీకే అర్థమవుతుంది. సో ఇదంతా ధన్బాద్ అండి. ఈ ధన్బాద్ని మనం కోల్ సిటీ ఆఫ్ ఇండియా అంటాం. ఇక్కడ కింద చూడండి, ఇక్కడ మీకు ఒక రివర్ ఫ్లో అవుతుంది. ఈ రివర్ పేరే దామోదర్ రివర్. ఇప్పుడు క్లారిటీ చూడండి, మీకు ఆ మైన్స్ ఎలా ఉండబోతున్నాయో ఐ విల్ షో యూ. ఇవేనండి మనం చూస్తున్న కోల్ మైన్స్. ఒకసారి క్లారిటీగా అబ్జర్వ్ చేసుకోండి. ఎస్, మీకోసం 3Dలో కూడా చూపెట్టబోతున్నా. ఇలా స్ట్రక్చర్స్ మనకి ఇలా ఈ రకంగా కనబడతాయి. సో ఇవన్నీ అక్కడ సంబంధించిన ఏరియా ఇమేజెస్ అన్నట్లుగా. ఓకే. సో మనం చూస్తే ఈ కోల్ మైన్స్ మొత్తం కూడా మనకి ఈ లెవెల్లో ఇలా మనకి డిపాజిట్ అయ్యాయి. ఓకేనా? ఎస్. యా, ఇది వచ్చేసి మనకి ధన్బాద్ గురించి మాట్లాడుతున్నాం. ఇదే ధన్బాద్ గురించి మనం మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ ఇంకా మనకి చాలా రకాల డిస్ట్రిక్ట్స్ మనకు కనబడతాయి. బొకారో కానీ, గిరిద్ కానీ, లైక్ ఇక చూడండి బొకారో సిటీ మీకు కనబడుతుందా లేదు ఇక్కడ? ఎస్, బొకారో. ఇక చూడండి రాంచీ. ఇక ఇలా మనకి చాలా డిస్ట్రిక్ట్స్ మనకి ఇదే ప్లేస్లో కనబడతాయి. ఓకేనా? ఎస్. సో నెక్స్ట్ ఇక్కడ మనం నెక్స్ట్ స్టైల్లో చూస్తే ఈ స్ట్రక్చర్ని మీకు ఎందుకు చూపెట్టానంటే ఇప్పటివరకు నేను మాట్లాడాను కదా, లైక్ దామోదర్ రివర్ అనేది ఇలా ఈ రకంగా మనకు వస్తుంది. సో చూడండి ఇక్కడ దామోదర్ రివర్ మనకు వచ్చిందా? సో మనం ఇదంతా జార్ఖండ్ స్టేట్ అని మాట్లాడుకున్నామా లేదా? సో దిస్ ఆల్ జార్ఖండ్. ఇక్కడ మనం కనబడుతున్న ఈ ఏరియా మొత్తం కూడా మనకి జార్ఖండ్. ఈ జార్ఖండ్లో చూసుకుంటే ఈ దామోదర్ రివర్ పక్కనే దీని దగ్గరే మనకి ఇదంతా కనబడుతుంది. సో మనం మాట్లాడుకున్న స్ట్రక్చర్స్ మొత్తం అన్నీ ఈ ప్లేస్లోనే మనకి లొకేట్ అయ్యాయని చెప్తుంది. ఇది వచ్చేసి దామోదర్ వ్యాలీ ప్రాజెక్ట్కి సంబంధించిన ఇమేజెస్ అన్నట్లుగా. సో ఎందుకు సరే చూపిస్తున్నారంటే ఈ నది ఒడ్డునే మనకి మ్యాక్సిమం కోల్ రిజర్వ్స్ అనేవి లొకేట్ అయినాయి. సో చూసుకుంటే మనకు అప్పుడెప్పుడో గోండ్వానా టైంలో 250 మిలియన్ ఇయర్స్ ఎగో మనకు కనబడుతున్నాయి కదా, వాటినే మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఇది మనం ఒడిషా గురించి మాట్లాడుకుంటున్నాం. సో దేని గురించి? ఒడిషా. ఓకేనా? ఎస్. ఒడిషా పేరు వినడానికి మీకు అందరూ గుర్తువస్తున్న కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ఏంటి? 96 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2011. దీని ప్రకారంగా ఒరిస్సా కాస్త ఒడిషాగా మారిపోయింది అనే విషయం మనందరికీ తెలిసింది. ఓకేనా? ఎస్. ఇక్కడ చూస్తే మనకి తాల్చర్ మైన్స్ అండ్ తాల్చర్ ఫీల్డ్స్. ఇక తాల్చర్ ఫీల్డ్స్ ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే ఈ ఫీల్డ్స్ ఒక్క డిస్టిక్లో లొకేట్ కాలేదండి. చూస్తే సంబల్పూర్లో, అంగులీలో, దెన్కనాల్లో. సో మనకి 3 డిస్టిక్లో ఇది లొకేట్ అయింది. ఇక్కడ సంబల్పూరు, దెన్కనాలు, అంగులి. ఇక సంబల్పూర్ పేరు వినంగానే మనందరికి గుర్తురావాల్సిన ఫేమస్ రివర్ ఏంటి? మనందరికి గుర్తురావాల్సింది మహానది. ఓకేనా? ఈ మహానది మీద
మనకి ఫేమస్ ప్రాజెక్ట్ ఉంది. ఆ ప్రాజెక్ట్ ఏంటి? హీరాకుడ్. ఈ హీరాకుడ్ స్పెషాలిటీ ఏంటి? దేశంలోనే లాంగెస్ట్, చాలా అంటే చాలా పొడవైన ఒక ఒక డ్యామ్ మనకి దీని మీద కనబడుతుంది. దాని పేరేంటి? హీరాకుడ్. అర్థమైంది కదా? ఈ హీరాకుడ్ డ్యామ్ స్పెషాలిటీ ఏంటంటే దీని షేప్ వచ్చేసి మనకి ఆర్చ్ షేప్ లేదా సాసర్ షేప్‌లో కనబడుతుంది. ఎందుకలా కనబడుతుంది సార్ అంటే దాని ప్రెషర్‌ని, దాని బరువుని తట్టుకునే విధంగా ఈ డ్యామ్‌ని ఇలా డిజైన్ చేస్తారు. అండ్ దీంతో పాటు మనకి ఇక్కడ రాంపూర్, హిమగిర్ అనే కోల్ ఫీల్డ్స్ కూడా కనబడుతున్నాయి. అండ్ ఇబ్ రివర్ కోల్ ఫీల్డ్స్ కూడా కనబడుతున్నాయి. ఇక ఒడిషా పేరు వినంగానే ఒడిషా ఉన్నత భూముల్ని ఒడిషా హైలాండ్స్‌ని మనం ఏమంటున్నామంటే గర్జాట్ హిల్స్. ఏమంటున్నాం? గర్జాట్ హిల్స్ అనే పేరుతో మనం వీటిని పిలవడం జరుగుతుంది. ఓకేనా? ఇక్కడ చూసుకుంటే మనకి ఫేమస్‌గా గోనసీనా హిల్స్ అని, సినోహా హిల్స్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. సో లైక్ గోనసీనా హిల్స్ అంటే మనం చూసుకుంటే అది బైతర్ని రివర్ ఫార్మేషన్ దగ్గర కనబడుతుంది. సినోహా హిల్స్ అంటే ఇది మనకి మహానది రివర్ ఫార్మేషన్ దగ్గర మనకి కనబడుతుంది. ఓకే. నెక్స్ట్ మన మధ్యప్రదేశ్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఇక మధ్యప్రదేశ్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఇక మనందరికి గుర్తు రావాల్సిన ఫేమస్ ఏరియా వచ్చేసి సింగ్రౌలి. పేరంటే సింగ్రౌలి. ఈ సింగ్రౌలికి ఉన్న ఇంకో పేరు ఏంటంటే వైదివాన్. ఓకేనా? సో చూసుకుంటే వైదివాన్ అనే పేరుతో మనం చూస్తున్నాం. ఈ సింగ్రౌలి అనేది అత్యంత లాంగెస్ట్ కోల్ ఫీల్డ్ అండి. వెరీ 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 లాంగెస్ట్ కోల్ ఫీల్డ్. ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ మధ్యప్రదేశ్. సో చూసుకుంటే ఇక్కడ ఈ ప్లేస్లో చూసుకుందామండి. మనకి ఇక్కడ చూడండి, మనకి సింగ్రౌలి ఈ ప్లేస్లో మనకి కనబడింది. ఈ ప్లేస్ పక్కనే మనకు కనబడుతున్న ఈ స్టేట్ అంటే ఉత్తరప్రదేశ్. ఒకసారి మీకు ఈ సింగ్రౌలిని చూపెట్టబోతున్నా. ఎస్. సో చూడండి, సింగ్రౌలిని నా కళ్ళతో చూద్దాం. ఓకే. ఎస్. సో ఇదంతా మనకి మధ్యప్రదేశ్. ఎస్. సో ఇదంతా మనకి మధ్యప్రదేశ్. ఈ మధ్యప్రదేశ్లో ఇలా చిట్ట చివరన ఉత్తరప్రదేశ్ బార్డర్కి పక్కన మనకి సింగ్రౌలి కోల్ ఫీల్డ్స్ కనబడుతున్నాయి. ఈ సింగ్రౌలి కోల్ ఫీల్డ్స్ పక్కనే ఒక డ్యామ్ కనబడుతుందా? జాగ్రఫీ మీద ఏమాత్రం పట్టున్నా కూడా మీ అందరికి ఒక ఫేమస్ క్వశ్చన్ ఉంటుంది. సో ఆ క్వశ్చన్ ఏంటి? రిహాండ్ డ్యామ్. ఆ డ్యామ్ పేరేంటి? రిహాండ్ డ్యాము లేదా జీబీ పంత్ డ్యామ్ అని మనం పిలుస్తాం. అవునా కాదా? అదేనండి ఆ రిహాండ్ డ్యామ్. కొంపదీసి ఇది మధ్యప్రదేశ్ ఉందనుకోకండి. ఇక్కడ ఒక బార్డర్ లైన్ కనబడుతుందా వైట్ కలర్లో? ఇటు సైడ్ ఉన్న ఏరియా మొత్తం మధ్యప్రదేశ్, అటు సైడ్ ఉన్న ఏరియా మొత్తం ఉత్తరప్రదేశ్. సో చూడండి, ఇది మనకి రిహాండ్ డ్యామ్. దీని ఇక్కడ చూడండి రేణుకూట్ టౌన్లో ఇది మనకు కనబడుతుంది. దీని పేరేంటి? మనకి జీబీ పంత్ సాగర్ ఆర్ జీబీ పంత్ రిజర్వాయర్ అని మనం దీన్ని పిలవడం జరుగుతుంది. ఈ జీబీ పంత్ రిజర్వాయర్ మనకి ఏ దాని పక్కన ఉంది? సింగ్రౌలి పక్కన ఉంది. చూడండి, జీబీ పంత్ సాగర్ అని మనకు ఉందా లేదా? ఎస్. ఇప్పుడు చూడండి, ఈ సింగ్రౌలి మైన్స్ ఈ దేశంలోనే లాంగెస్ట్ మైల్స్ అండి. ఒకసారి మీరు క్లారిటీగా చూడండి. అసలు ఈ మైన్స్ ముందు సింగ్రౌలి చాలా చిన్నగా కనబడుతుంది. ఒకసారి చూడండి, ఈ మైన్స్ ఇక్కడ నుంచి మొదలుకుంటే ఇక్కడి వరకు మనకు మైన్స్ ఉన్నాయి. ఒకసారి ఆ సింగ్రౌలి డిస్ట్రిక్ట్ చూడండి. ఈ మైన్ అంతా కూడా లేదండి ఆ డిస్ట్రిక్ట్. అర్థమవుతుందా? ఈ మైన్ ఎంత పెద్దగా ఉందో కూడా దాని ముందు చాలా చిన్నగా మనకు కనబడుతుంది ఈ డిస్ట్రిక్ట్ అనేది. సో చూడండి, ఇవన్నీ కూడా మైన్సే. ఇలా మైన్స్ అనేవి మనకి లైక్ కంప్లీట్గా ఎగ్జిక్యూషన్ చేసిన తర్వాత ఇలా ఈ రకంగా మారిపోయినాయి. సో నేను చెప్పా కదా, ఏ మైన్స్ అయినా మోస్ట్ ఆఫ్ థింగ్స్ ఆర్ హ్యాపెండ్ ఆర్ అకర్డ్ సరౌండింగ్స్ ఆఫ్ ది రివర్స్ అని మాట్లాడా కదా. సో దెన్ ద పార్ట్ ఆఫ్ దిస్ ఇస్ ద రివర్ ఆఫ్ దట్. ఓకే. యా. నెక్స్ట్. సో ఇక్కడ చూసుకుంటే మనకి సింగ్రౌలి అనేది మనకి కనబడుతుంది. ఓకేనా? ఎస్. ఈ సింగ్రౌలితో పాటు పెంచ్ అండ్ కన్హా. సో పెంచ్ అండ్ కన్హా చూసుకుంటే ఈ రేంజ్ మొత్తం మనకి ఏం కనబడుతుంది? సాత్పురా కనబడుతుంది. సో దీని మీద చూసుకుంటే మనకి ఇదంతా ఏం కనబడుతుంది? వింధ్యా కనబడుతుంది. వీటి మధ్యలో ఫ్లో అయ్యే ఒక రివర్ ఉంటుంది. ఆ రివర్ పేరేంటి? నర్మదా. మరి దీని కింద కూడా మనకి ఫ్లో అయ్యే ఒక రివర్ ఉంటుంది. ఈ రివర్ పేరేంటి? తాపి. అవునా కాదా? సో చూసుకుంటే క్లారిటీ చూడండి, ఇది వచ్చేసి మనకి వింధ్యా. ఓకే. నౌ ఇది వచ్చేసి మనకి సాత్పురా. యా. నెక్స్ట్, దిస్ ఇస్ ద రివర్ ఆఫ్ నర్మదా అండ్ దిస్ ఇస్ ద రివర్ ఆఫ్ తపతి ఆర్ తాపి. ఓకే. ఈ తపతి రివర్ ఫార్మేషన్ దగ్గర కూడా మనకి పెంచ్ కన్నా అనే ఈ రేంజ్లో కూడా మనకి కొన్ని కోల్ ఫీల్డ్స్ మనకి కనబడుతున్నాయి. ఓకే. ఎస్. ఆ తర్వాత చూసుకుంటే నెక్స్ట్ ఉమారియా డిస్ట్రిక్ట్. ఈ ఉమారియా డిస్ట్రిక్ట్లో కూడా మనకు కనబడుతుంది. సో మొత్తంగా చెప్పాల్సిన థింగ్ ఏంటంటే, సో దీస్ మోస్ట్ ఆఫ్ ది కోల్ ఫీల్డ్స్ ఆర్ అకర్డ్ ఎట్ ద సరౌండింగ్స్ ఆఫ్ దీస్ రివర్స్ అనే విషయం మనకు అర్థమవుతుంది. ఎస్.